బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంక్రాంతి పండుగ వేళ అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు ఇవాళ రైతు భరోసా పథకానికి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి ఎకరాకు 12,000 చొప్పున పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో సర్కారు జమ చేయనున్నారు. అయితే భూభారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకి ఈ సాయం అందనుంది. భూ విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా పథకం వర్తించనుంది. అదేవిధంగా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా సాయం అందనుంది. సాగుకు యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించనున్నారు. ఇక ఫిర్యాదుల పరిష్కారం పూర్తి బాధ్యత జిల్లా కలెక్టర్లకు అప్పగించనున్నారు. కాగా రైతు భరోసా ఉత్తర్వులను ప్రభుత్వం తెలుగులో విడుదల చేయడం విశేషం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంక్రాంతి పండుగల వేళ అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు ఇవాళ రైతు భరోసా పథకానికి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. తెలిపే మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి, అసలు రైతు భరోసా విధి విధానాలు ఎలా ఉండనున్నాయి? అప్డేట్స్ ఏంటి? రాంబాబు, ఈ నెల 26 నుండి రైతు భరోసాను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతు భరోసా సుమారుగా 9,700 కోట్ల రూపాయలు విడుదల చేసేందుకైతే ఇప్పటికే అధికారులతోటి ఇటు ప్రభుత్వం ఇటు సమీక్షలు కూడా, అంటే వివిధ జిల్లాల వారీగా సమీక్షలు కూడా నిర్వహిస్తున్నది. బ్యాంకర్లతో కూడా ఇటు సమావేశాలు కొనసాగిస్తున్నది. ఇప్పటికే కేబినెట్ లో ఇటు రైతు భరోసాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మొన్న విధి విధానాలు కూడా ప్రకటించింది. కాబట్టి ఆమోదయోగ్యమైనటువంటి వ్యవసాయ భూమికి రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సుమారుగా 1,35,00,000 ఎకరాల భూములకు ఈ యొక్క రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కడ కూడా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, ముఖ్యంగా కొన్ని రియల్ ఎస్టేట్ భూములు కానీ, లేకపోతే నాలాలను ఆక్రమించినటువంటి భూములు కానీ, ప్రభుత్వం భూములను లీజు తీసుకున్నటువంటి కానీ, లేకపోతే కొన్ని భూములు ఏదైతే అనర్హులు ఉన్నారో వాళ్ళను తొలగించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా, వ్యవసాయ అధికారులు దీనిపైన దృష్టి సారించారు. మరొక వైపు వ్యవసాయానికి ఆమోదయోగ్యమైనటువంటి ప్రతి ఎకరాకు కూడా రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించినటువంటి నేపథ్యంలో ఎవరు కూడా ఆందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇటు నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఇటు సమీక్ష సమావేశం అధికారులతో, జిల్లా మంత్రులతో, ఎమ్మెల్యేలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది జరగకుండా భూమి ఉన్నటువంటి ప్రతి ఒక్కరి, వ్యవసాయ ఆమోదయోగ్యమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా భరోసా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న ఈ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతు భరోసా 9,700 కోట్ల వరకు ఇచ్చేందుకైతే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే రాంబాబు, ప్రధానంగా ఇటు కౌలు రైతుల పరిస్థితి ఏంటి? కౌలు రైతులకు కూడా మరి రైతు భరోసా అందనుందంటారా? అంటే భూమి ఉన్నటువంటి ఆమోదయోగ్యమైనటువంటి ప్రతి ఒక్క రైతుకు, అంటే అక్కడ ఎవరైతే సేద్యం చేస్తారో వాళ్ళకు ఈ పెట్టుబడి సాయం కింద వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క భూమి ఎవరైతే కౌలుదారులు చేసుకున్నారా, లేకపోతే రైతు స్వయంగా చేసుకున్నాడా, ఎవరైతే సేద్యం చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు. థ్యాంక్ యూ.